వర్గీకరణకు సంబంధించినటువంటి ఉద్యమం హవా నడుస్తుంది. మందకృష్ణ హవా నడుస్తుంది. మీరు కాంగ్రెస్ లీడర్ కదా, అవును. వర్గీకరణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారేంటి? అదేంది, ఎవరన్నారు పాల్గొనొద్దని? కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకమా? కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది వర్గీకరణకు అనుకూలంగా. ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారే దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే మొట్టమొదటిసారిగా వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి బరాబరి బాహటంగా చెప్పిండు. ముఖ్యమంత్రి గారు ఉప కమిటీ వేసిండు, మంత్రివర్గంతో కమిషన్ వేసిండు, దానికి సంబంధించి దాని కార్యాచరణ నడుస్తూ ఉన్నది. రేపమాపో వర్గీకరణ చేయబోతూ ఉన్నారు. నేనెందుకు పాల్గొనకూడదు వర్గీకరణ ఉద్యమంలో? బరాబర్ పాల్గొంటాము. పాల్గొనకూడదని కాదు నా ప్రశ్న. అదే కాంగ్రెస్లో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి కుటుంబం, వివేక్ వెంకటస్వామి కానీ, వాళ్ళ అన్న చిన్నూరు ఎమ్మెల్యే కానీ, వాళ్ళ కుమారుడు ఎంపీ కానీ, వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు, వర్గీకరణ చట్టబద్ధం కాదు, దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము, అది అమలు కాకుండా చూసే బాధ్యత మాది అని పరోక్షంగా వాళ్ళు సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ సభలు పెట్టడం ద్వారానే వాళ్ళ యొక్క బుద్ధి ఏందో అర్థమైంది. ఒక పక్క ఏ పార్టీలోనైతే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారో ఆ పార్టీ నాయకత్వము, ఆ పార్టీ ముఖ్యమంత్రి వర్యులే వర్గీకరణకు అనుకూలమైన తీర్మానం చేస్తూ వర్గీకరణను త్వరలోనే చేయబోతున్నాము, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం అని చెప్పేసి ఒక పక్కన తను చెప్తా ఉంటే, ఇలా వివేక వెంకటస్వామి గారు వర్గీకరణ అడ్డుకుంటామన్నటువంటి అంశంలో ఇంటర్నల్గా మొత్తం మాల కమ్యూనిటీని ఐక్యం చేసుకుంటూ పెద్ద సభ పెట్టడం అనేది, ఇది వారు పార్టీకి వ్యతిరేకం చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం రాజ్యాంగబద్ధంగా నిర్మాణమైనటువంటి న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ వ్యవస్థ నుంచి ఒక సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. ఇదే వివేక వెంకటస్వామి గారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ ధర్మాసనమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆయనే పనిచేస్తున్నాడు. అలాగే పార్టీలో ఉన్నటువంటి అధినాయకత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా వ్యతిరేకంగా పనిచేస్తుంది వివేక వెంకటస్వామి. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? బరాబర్ తీసుకుంటారు అంటే ప్రభుత్వం పరిశీలిస్తుంది కదా ఏదైనా. వాళ్ళు ఏమంటారు, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం సూత్రరీత్యా వర్గీకరణకు అనుకూలం అని చెప్తున్నారు, కమిషన్లు వేసింది మా ప్రభుత్వమే అని చెప్తున్నారు, దాన్ని రేపు చేయబోయేది కూడా మేమే అని చెప్తున్నారు 100%. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు బహిరంగంగానే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాము, వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడమే కాదు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వాళ్ళను క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు వాళ్ళపైన? ఇది ఒక సున్నితమైన అంశం. వాస్తవంగా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న టైంలో కూడా సీమాంధ్ర తెలంగాణ ఉద్యమకారుల మధ్యన, అంటే తెలంగాణ ఉద్యమకారుల పైన సీమాంధ్రుల వ్యతిరేకత భావజాలము, ప్రత్యేక వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా ఉండాలన్నటువంటి ఒక కృత్రిమ ఉద్యమం నిర్మాణం జరిగినప్పుడు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానము సీమాంధ్ర నాయకుల మిన్నో, కాంగ్రెస్ పార్టీ నాయకుల మిన్నో ఎప్పుడు అట్లాంటి చర్యలు తీసుకోలే. నిర్ణయం తీసుకుంటాం కానీ చర్యలు ఇలా ఒక సున్నితమైన అంశం కాబట్టి, సెన్సిటివ్ అంశం కాబట్టి, ఈ సెన్సిటివ్ అంశంలో చర్యలు తీసుకోవడం కంటే ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసినటువంటి అభిప్రాయము ఇలా పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఇలా చర్యలు అనే మాటను పక్కన పెట్టేసి త్వరలోనే వర్గీకరణ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నారు. ఇది వాళ్లకు చెంపపెట్టలా కనిపిస్తలేదా ఆ నాయకత్వానికి? వాళ్ళకు మేమేదో ఉరగబెడతాం, మేమేదో మొత్తం అడ్డుకుంటాం చెప్పుకునేటోళ్ళకు ఒక చెంపపెట్టలా కనిపిస్తలేదా? బరాబర్ నేను జెడ్పీటీసీ కావడానికి, నేను ఎమ్మెల్యే కావడానికి, ఎంపీ కావడానికి, ఎమ్మెల్సీ కావడానికి నాకు నా మాదిగ జాతి సహకరించి, నా జాతి అయినా నాకు ఇంతగానం సహకరించిందో లేదో కానీ ఇలా మాదిగ సామాజిక వర్గం యొక్క ప్రేమ, ఆదరాభిమానాలు నా మీద మెండుగా ఉన్నాయి, ఆ జాతి చేయడం వల్ల నేను ఈ స్థాయిలో అని చెప్పేసి బాహటంగా చెప్పిన ముఖ్యమంత్రి గారు. అంత బాహటంగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? జాప్యం ఎక్కడుంది? ఇవాళ దానికి సంబంధించి ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారము ఇవాళ 33 లక్షల పైచులకు జనాభా, మాదిగ జనాభా ఉన్నది. మరి 2011 నుంచి ఇప్పటిదాకా జనాభా శాతం పెరుగుతుంది కదా. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా ఆ రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో, వర్గీకరణ చేసే అంశంలో కమిషను ఒక అధ్యయనం చేస్తూ ఉన్నది. ఆ కమిషన్ వేసింది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ జాప్యం తెలుసుకుంటే తర్వాత చేస్తామని అంటారు కదా, తర్వాత చేస్తాము, ఇప్పుడు అంత అవసరం లేదంటారు కదా. అదే కదండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక డిఎస్సి తప్ప మిగతా నోటిఫికేషన్ అన్నింటిలో కూడా నేనే చెప్పాను డిఎస్సి తప్ప అని మీరు అంటున్నారు. వాస్తవంగా అది కూడా జరగాల్సి ఉండే. డిఎస్సిలోనే మందకృష్ణ మాదయ్య గారు చెప్పారు ఒక ప్రెస్ మీట్లో, నేను విన్నాను. అవును, డిఎస్సిలో మా వాటా ప్రకారం మాకు రావాల్సిన ఉద్యోగాలు 1200 ఉద్యోగాలు. అవును.
మాకు వచ్చినాయి 300 నుంచి 400 మధ్యలో వచ్చినాయి. అవును. కేవలం వర్గీకరణ జరగకపోవడం వల్ల, ఈ వర్గీకరణ జరగకపోవడం వల్ల మేము ఎంత నష్టపోతున్నామో, ఎలా నష్టపోతున్నామో తెలిసి మేము ఇన్నేళ్ల పాటు ఉద్యమాలు చేస్తుంటే, మీరు తెలిసి కూడా మీరు వర్గీకరణకు సపోర్ట్ అని కూడా డిఎస్సి ఉద్యోగాలు వేయడం వల్ల మా విద్యార్థులు, మా యొక్క కుటుంబాల్లో తీరని వేదన కలిగిస్తుంది. ఇది వాస్తవమే. అయినా వాస్తవంగా వర్గీకరణ అంశంలో కొన్ని చర్యలు కొంత స్టడీ చేసి వర్గీకరణ అంశం మీద నిర్ణయం తీసుకునే టైం లోపల ఇలా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గత ప్రభుత్వం లాగే కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చి దాని ఎగ్జామ్ పెట్టి దాని రిజల్ట్ వచ్చే వరకు ఏళ్ళు గడిచే పరిస్థితి ఉండే గతంలో, గత ప్రభుత్వాలు చేసినటువంటి నిర్వాహకం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటూ త్వరితగతిన దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి ఇమ్మీడియట్లీ రిజల్ట్ ఇవ్వకపోతే మళ్ళీ గత ప్రభుత్వం లాగానే ముద్రపడతానటువంటి అంశంతో ఇలా కొంత తొందరగా ఆ రిజల్ట్ ఇవ్వడం జరిగింది. కానీ నేను కూడా ఒక మాదిగ బిడ్డగా నేను కూడా ఫీల్ అవుతా ఉన్నా. వాస్తవంగా కొంతమందికి ఉద్యోగాలు కోల్పోయినాం కదా అన్నటువంటి బాధ ఉన్నది. అయినప్పటికీ అదొక్కటి మిస్ అయినా కూడా రానున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వ ఉద్యోగమైనా కూడా వర్గీకరణ అయిన తర్వాతనే చేస్తామని చెప్పిండు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అట్లాంటి పొరపాట్లు జరగవు అని చెప్పేసి ఆ నమ్మకం అయితే ఉన్నది. ఆ నమ్మకం సమాజం నమ్ముతుందా? మీరు ఏదైతే మాదిగ సమాజం అంటున్నారో ఆ సమాజం నమ్ముతుందా? అబ్జర్వ్ చేస్తుంది. మాదిగ సమాజం ఎంతమంది నమ్మలే? మాదిగ సమాజం ఎవరి మాట చెప్పినా నమ్మింది. ఎవరి కోట్లేమన్నా వాళ్ళ కోట్లేసిర్రు. ఇలా ఆ జాతి విముక్తి కోసం మేము పనిచేస్తామని చెప్పేసి ముందుకు వస్తే కాంగ్రెస్ వస్తే కాంగ్రెస్ను, టీడీపీ వస్తే టీడీపీని, బీఆర్ఎస్ వస్తే బీఆర్ఎస్ని, బీజేపీ వస్తే బీజేపీని ఎన్ని పార్టీలు నమ్మలేదు. ఒక అమాయకమైన జాతి, ఒక నియతగల జాతి. ఏదైనా నిలబడితే బరాబరి నిలబడుతుంది. బరాబరి నమ్మకం, ఒక మాట ఇస్తే నమ్మి మోసపోయిన జాతి నిజంగా చెప్పాలంటే. కాబట్టి ఇట్లా మోసపోయి ఉన్నది కాబట్టి కొంత చైతన్యవంతమైంది. ఇప్పుడు మోసపోయే పరిస్థితులు లేరు. మాదిగ జాతి చాలా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజంగా ఎదిగింది. యావత్ సమాజానికే ఆదర్శవంతంగా నిలబడ్డది ఇలా మాదిగ జాతి. ఈ ఐక్యత మీరు ఇప్పుడు గమనించినట్టుంటే 30 సంవత్సరాల వర్గీకరణ ఉద్యమంలో జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఇలా జరుగుతున్నటువంటి ఈ చివరి అంకం సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత గౌరవనీయులు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ పెట్టిన తర్వాత ఈ చివరి ఘట్టంలో చేస్తున్నటువంటి ఉద్యమంలో నా జాతి మొత్తము కనీసం 30 రోజులు మీరు సమయం ఇవ్వాలని చెప్పినప్పుడు ఈ జాతిలో ఉండబడే కవులు, కళాకారులు అందరూ మొత్తం ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత అసలు జాతి సంబరాలు చేసుకుంటారు. గ్రామీణ స్థాయిలోకి వెళ్ళి చూస్తే సంబరపడుతున్నారు, సంతోషపడతారు. అరే నా జాతి బిడ్డలు ఇంతమంది ఉన్నారా, గిన్ని పాటల రోజొక్క పాట పుసిల పుట్టలాగా పుడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. మీరు రాసిన పాట ఎందుకు రాయలేం? ఏం రాశారు? మారుమోగుతున్న పాట కనబడతలేదా? మీరు వినలే? డప్పులు అనే పాట చెల్లె గంగ పాడింది. తర్వాత ఎయ్యిర దరువని నల్గొండ జిల్లా చెల్లె మల్లిక పాడింది. అద్భుతంగా బయటకు అసలు గ్రామాలలో మారుమోగుతున్నాయి పాటలు ఇప్పటికే. ఆ పాటల్ని ఇలా ఏం పాట అది? డప్పులు రో మామ నాగులయ్య, డప్పులు రో మామ నాగులయ్య, జోడా డప్పులు రో నా మామ నాగులయ్య, లక్షల డప్పులు రో మామ నాగులయ్య, వేల గొంతులు రో నా మామ నాగులయ్య, రాజధాని గడ్డ మీద రణబేరిని మోగించగా తరలిపోదాము రో మామ నాగులయ్య, తరలించుదాము రో నా మామ నాగులయ్య. ఈ పాట మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా అన్నీ అసలు నా యూట్యూబ్ ఛానల్లో ఉంది అది. దాని తర్వాత చాలామంది కూడా మిగతా ఛానల్లో కూడా పెట్టుకున్నారు. విపరీతంగా పబ్లిక్లకు అయితే వెళ్ళిపోయింది. ప్రజలది పాట, ప్రజల కోసం, ఈ సమాజం కోసం, ఈ జాతి విముక్తి కోసం రాసిన పాట. జాతి ఓన్ చేసుకుంది. మిగతా సబ్బండ జాతులు కూడా అరే ఇంత వాళ్ళు పడుతున్నటువంటి బాధ, వాళ్ళు పడుతున్న కష్టానికి మన వంతు మద్దతుగా ఉండాలని చెప్పేసి సబ్బండ వర్గాలు మద్దతు తెలియజేయడం అనేది గొప్ప విషయం.